ఎన్టీఆర్ పుట్టినరోజును మహానాడు పేరుతో భారీగా వేడుక జరుపుకుంటామని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రధాని మోడీ చెప్పిన పొదుపు సూత్రాల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వర్చువల్ గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని తెలిపారు. తమ నియోజకవర్గానికి సంబంధించి 11 క్లస్టర్స్ ఉన్నాయని, స్క్రీన్స్ అలాగే ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు కమిటీలు కూడా వేశామని గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు. ప్రజలకు అందరికీ నమస్కారం. మే నెల అంటేనే అందరిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరిలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అనేది అందరం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాము. ఈసారి కొన్ని పరిస్థితులను బట్టి మహానాడు అనేది వర్చువల్గా చేసుకోవడం జరుగుతుంది. మన ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ప్రజల కోసం స్థాపించిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు విజన్తో పార్టీని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. నారా లోకేష్ అన్న యువతలో ఒక కొత్త ఆశలు నింపుతూ, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక ఫస్ట్ మహానాడు ఇది. వర్చువల్ మహానాడు అయినా వేదిక మారిన కార్యకర్తలు ఎవ్వరిలోనూ ఆ జోష్ తగ్గలేదు. కార్యకర్తలందరి త్యాగంతో మన పార్టీ ఒక మహావృక్షంగా ఎదిగింది. ఈసారి మహానాడుని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఆ వాతావరణం తీసుకెళ్ళాలి. మన పార్టీ చేసే సంక్షేమం, మన పార్టీ చేసే కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే క్లస్టర్ లెవెల్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, మానిటరింగ్ ఉంటుందా లేదా అనేది కాకుండా ఇది నా పార్టీ, ఇది నా కార్యక్రమం అని ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ వర్చువల్ మహానాడుని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. మాకు 11 క్లస్టర్స్ ఉన్నాయి. నిన్ననే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఒక్కటి అక్కడ టెక్నికల్గా కూడా అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ జనం అంతా ఎంతమందికి అందరూ పాల్గొనాలి, మహిళలు కానీ ప్రజలు కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మహానాడుని విజయవంతం చేయాల్సిందిగా నిన్న మేము ఒక కమిటీ వేసుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. సక్సెస్ఫుల్గా మహానాడుని ఆర్గనైజ్ చేస్తాం దర్శిలో. ఓకే, అందరికీ నమస్కారం. మే నెల అంటేనే